ఓం నమస్తే పరమాత్మనే నమః. నా పేరు ఆదిత్య. నేను ఇప్పుడు చెప్పబోయేది మాతృదేవోభవ. పరమాత్ముడు తనకు బుద్ధిగా మనకు తెలియని ప్రసాదించాడు. ఆమె అద్భుతమైన వరదేవత. ఆమె లోకానికి ప్రతిష్ఠ దేవత. పరమాత్ముడు అమ్మను మృతపిండతో తయారు చేశాడు. పరమాత్ముడి సృష్టికి మళ్ళా ప్రతి సృష్టిని చేసే దివ్యమైన శక్తిని భగవంతుడు తెలియక ప్రసాదించాడు. ఆమెలోని కరుణ, దయ, త్యాగం, నిస్వార్థభావం సంతానాన్ని నిర్మించి పోషించేందుకు దోహదం చేస్తాయి. తల్లిని శ్రద్ధతో పోషించడం దేవతను సేవించడంతో సమానం. ఆమె చల్లటి నీడలో శాంతి లభిస్తుంది. మాత నిర్మాత భవతి. సంతానాన్ని నిర్మాణం చేసే శక్తిని పరమాత్ముడు తల్లికి ప్రసాదించాడు. మాత్రా భవతు సమ్మాన. తల్లిని సంతోషపెట్టడమే సంతానం యొక్క ప్రథమ ధర్మం. మనోవధి పితరం మోత మాతరం. తల్లిదండ్రులను వధించముహించింది రకము. మాన్యతే పూజతే అసా మాత పూజనం సత్కార. పూజించడం అంటే త్రికరించిగా వారిని సేవించి సత్కరించడం. యా మిమితి మాన్యాతి వా సర్వాన్ పుత్రాంత మాత. సంపూర్ణ తైకల్ని తన సంతానం యొక్క సుఖాన్ని కోరుతుంది. అందువల్ల మాతాని పేరు. ఋషులు తల్లిని మాతతో పోల్చారు. జన్మించినప్పటి నుండి రోగులయ్యేంత వరకు సంస్కారాన్ని బోధించి తల్లి ఎంతో ధన్యురాలు. తల్లి హస్తం పరమాత్ముడు హస్తం. తల్లి దీవెన పరమాత్ముడు దీవెన. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద. తల్లిదండ్రులు ఆచార్యులు. ఉత్తమ శిక్షకులు అయితే ఆ సంతానం ధన్యులు. వారే సమాజంలో సంపూర్ణ మానవులుగా తయారవుతారు. తల్లి నుండి బిడ్డలు లభించే ఉపకారం మరెవరి వల్ల లభించదు. తల్లి చూపే ప్రేమాంకారం మరెవరూ చూపలేదు. మాతా శత్రు అని వేదం చెబుతుంది. అంటే సంతానాన్ని విద్యాబుద్ధులతో సంస్కరించాలి. తల్లి శత్రువుతో సమానం. ప్రస్తుత ధార్మికి మాతా విజయతే యశస్వి మాతృమాన్. గర్భాన్ని ధరించిన వారి పూర్తయ్యేంత వరకు ఏ తల్లి తన సంతానాన్ని కొత్తగా శిక్షణిస్తుందో ఆ తల్లి ధర్మాత్మరాలు. తల్లి సంతానానికి ప్రథమ గురువు. సంతానానికి తల్లిదండ్రులు ఆచార్యులు. వివిధ విద్యా సంస్థలు వీరి ముగ్గురిపైనే సంతానం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సహస్రంతు పితృన్ మాత గౌరవ నాటి ఈచతే. 1000 మంది చంద్రుల కంటే ఒక తల్లి గొప్పదని 100 నీరాలని మనుగుణ ఆడారు. జననీ జన్మమోచ స్వర్గాగతి గరీయసి. జన్మించిన తల్లి జన్మించిన భూమి స్వర్గాన్ని కంటే అత్యుత్తమ సుఖాన్ని కంటే గొప్పవని శ్రీరామచంద్రుడు అన్నారు. సుఖమితి గమేతి స్వర్గ. మహాభారతం లక్ష్యుడు యుధిష్ఠిరుడిని భూమి కంటే గొప్పదేదని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మాత భూమి మాతృమూర్తి భూమి కంటే గొప్పదని, ఉన్నతమైనదని, విలువైనదని సమాధానం ఇచ్చాడు. ఎందుకని లక్ష్యుడు ప్రశ్నిస్తే నాస్తి మాతృ సమో గురువు. తల్లిని గురువు ఈ లోకంలో లేరు. భూమి రూపమైన తల్లి. సన్యాసి పూజుడు. కానీ సన్యాసి తల్లిని పూజిస్తాడు. అందుకే తల్లిదండ్రుల కోసం మనస్ఫూర్తిలో ఏమన్నారో చూడండి. యం మాతా పితరౌ క్లేశం సహేతే సంభవేంద్రుణాం. మతస్య నిష్కృతి ప్రత్యాగతం వర్షసతేరపి. సంతాన నిర్మాణంలో తల్లిదండ్రులు పడే వేదాంత కష్టానికి, వారి సహనానికి మనం ఎన్ని వందల సంవత్సరాలు సేవ చేసినా రుణం తీర్చుకోలేము. మాతృమూర్తి
హృదయాన్ని దేనితోని పోల్చలేము, కొలవలేము. అందుకే తల్లికి దేవస్థానం ఇచ్చింది వేదం. తల్లి పాదాల కింద మోక్షం ఉందని, ఆ మోక్షానికి తండ్రి ద్వారం అని వేదం ఉంటుంది. తల్లిని శ్రద్ధతో సేవించలేని వాడు మాతృభాషను ప్రేమించలేడు. మాతృభాషను ప్రేమించలేని వాడు దేశ సంస్కృతిని గౌరవించలేడు. దేశ సంస్కృతిని గౌరవించలేడు వాడు మాతృదేశానికి మాతృదేశానికి లేని వాడు ఆ పరమాత్మని శ్రద్ధతో ఉపాసించలేడు. కాబట్టి తల్లిని సత్కరించి సన్మానించే ఆ సద్బుద్ధిని ఆ పరమాత్మ మనకందరికీ ప్రసాదించాక తదాస్తు.